హాయ్ పిల్లలు, ఈరోజు మనం మంచి ఒక బొమ్మ నేర్చుకుందామా? డ్రాయింగ్ వేద్దామా? జీ. చాలా మంది జీ రాయడము ఏం చేస్తారంటే జీ రాయడము ఇట్లా రాస్తారు, ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా తరికేది తోక మాదిరి కదా. ఇట్లా రాయకూడదు. జీని ఒక సర్కిల్ వేస్తే ఎట్లుంటుందో అలాగా బాగా పెద్దగా సర్కిల్ వేసి ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. బాగా పెద్దగా సర్కిల్ వేసుకోండి, ఇట్లా బాగా రౌండ్ గా రావాల. ఇట్లా అర్థమైందా? ఇలా సర్కిల్ వేసుకొని ఇక్కడ సెంటర్ లో గీతని ఇట్లా స్ట్రైట్ గా రానియాల. ఇలా వదిలేసినా కూడా జీనే. కలిసిన చోట సర్కిల్ కలిసిన చోట అక్కడి నుంచి ఇలాగా ఒక లైన్ వేయాల. జీ రాసే పద్ధతి ఇది. అర్థమైందా? చాలా మంది ఇలా రాసి ఇట్లా దానికి తోకలాగా పెడుతున్నారు. అలా రాయొద్దండి. ఇప్పటి నుంచి దీని ఈ విధంగా రాసే ప్రయత్నం చేయండి. అర్థమైందా? మనము హాఫ్ కంటే ఎక్కువ సర్కిల్ తీసుకున్నాము. దాని తర్వాత సెంటర్లో ఒక అడ్డు గీతని వేసినాము. మళ్ళీ ఇక్కడ ఈ లైన్ కలిసిన చోటు నుంచి నిలువు గీతని వేసినామన్నమాట. దీంతో మనము ఒక మంచి బొమ్మని వేద్దాం. సరేనా? సింపుల్గా ఈజీగా వేయాలంటే ఇలాగా దీన్ని కలపాల. కలిపారా? మళ్ళీ దీనికి ఒక స్టిక్ లాగా దీన్ని ఇలాగా వేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక లైన్ క్రాస్గా, ఇక్కడి నుంచి ఒక లైన్ క్రాస్గా, ఇక్కడి నుంచి ఒక లైన్ క్రాస్గా, దీన్ని ఇలా పొడిగించాలి. ఏమైపోయిందిరా? ఏంది ఇది? హ్యాండ్ ఫ్యాన్, విసన కర్ర. మనకు ఇంతకుముందు మన పూర్వీకులకి కరెంటు లేదు కదా, ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు. కాబట్టి వెదురు బొంగు నుంచి ఈ పల్సగా దాన్ని ఒక పల్సటి రేకులుగా తీసి దాన్ని అల్లుతారనమాట. అల్లి దానికి ఒక కట్టిని ఇది చేసి విసనకర్ర తయారు చేస్తారు. అది మన పూర్వీకులు దాంతోనే విసురుకునేవారు అనమాట. మామూలుగా ఇప్పుడైతే మనకు ఫ్యాన్లు వచ్చేసినాయి, కూలర్లు వచ్చేసినాయి, ఏసీలు కూడా వచ్చేసినాయి. కాబట్టి ఇది మనకు జీతో విసనకర్ర వేసి దీంట్లో మీకు నచ్చిన కలర్స్ కొట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ కట్టకు మాత్రము బ్రౌన్ కలర్ కొట్టి మిగతా అదంతా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలరు కొట్టుకోవచ్చు. ఓకే, నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, మీకు కూడా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.